is destroying the future of 5 crore people and also their prospects, future and also past. He destroyed all opportunities. He killed all opportunities. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. సో అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది ఆర్బీఐ చెప్పిన గణాంకాల మేరకు. ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని, దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిలో తయారీ రంగంలో నంబర్ 1 ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. పారిశ్రామిక ప్రగతిలో దేశవ్యాప్తంగా 8వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడనిది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో కూడా సంపద సృష్టించి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని కూడా పరిగెత్తించారు. 2 సంవత్సరాలు కరోనా లాంటి విపత్తు ఉన్న సందర్భంలో కూడా, 2 సంవత్సరాల పాటు ప్రపంచమంతా షట్ డౌన్ వేసుకుని కూర్చున్న సందర్భంలో కూడా, 2 సంవత్సరాల పాటు ఉత్పత్తి రంగం పూర్తిగా జీరోకి పడిపోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో నంబర్ 1గా ఉంది దక్షిణ భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో కూడా నంబర్ 1లో ఉంది దక్షిణ భారతదేశంలో. ఇప్పుడేమంటారు? మూసుకుంటారు.